గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ అండ్ వెల్కమ్ టు ద డే 3. గేర్ అయితే మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ అరౌండ్ ఒక 5:30 ఆర్ 6 ఇన్ బిట్వీన్ అలా అయిపోయింది. అలా అయిపోగానే రూమ్కి వచ్చి కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయింది. మినిమం కూడా అసలు ఎనర్జీ లేదు. నేను రాగానే దర్శనంకి వెళ్ళిపోయాను కాబట్టి నేను డైరెక్ట్గా రూమ్కి వచ్చేసి అక్కడ కొబ్బరి అది పెట్టేసి నేను రూమ్కి వచ్చి పడుకుంటాను. బట్ వాళ్ళు ఏంటంటే దర్శనానికి వెళ్ళేసి వచ్చారు ఇద్దరుని. సో ఇప్పుడు లేసాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12-12:30 అవుతుంది. ఇప్పుడు ముగ్గురు టిఫిన్ చేయడానికి అని చెప్పేసి బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఓకే అంతా అర్థమవుతుంది, ఏమర్థం అవుతుంది పడుకొని లేచింది కాబట్టి. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి అని చెప్పి మనం బయటకు వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాల్టర్ వేరయ్యా. అలాగే దూరం నుంచి వస్తుంటారు. కలుద్దాం త్వరలో. అబ్బా ఇంకా రిలాక్స్మెంట్ బయలుదేరిపోండి. చచ్చిపోయా కాళ్ళ నొప్పులు వస్తున్నాయా? చందు నీకెలా ఉంది? కాళ్ళ నొప్పులు వస్తున్నాయి నీకు? మా టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయింది. చెక్అవుట్ చేసి ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఒక 1 hour టైం పడుతుంది. రమేష్ గడికి కొంచెం సేపు ఏమైందంటే అలాగా డల్మూడ్లోకి వెళ్ళిపోయాడు. ఇయర్పాడ్స్ పోయాను, నాకు ఇచ్చిపోయాయి అనుకో. అయితే నేను వాడుకుంటాను. బస్ టైం అయిపోయింది. వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఒక 30 minutes నేను కూడా స్టార్ట్ అవ్వాలి. లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని వాళ్ళు ఒక రూట్లో వెళ్తున్నారు, నేను ఒక రూట్లో వెళ్తున్నాను. కాంప్లెక్స్కి వెళ్ళాలి. 3:30 అవుతుంది. రూమ్ అది చెక్అవుట్ చేసేసి పక్కన ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్కి ఆటో పట్టుకొని వచ్చాను. ఇదిగోండి ఇదే కాంప్లెక్స్. ఇదే మన బస్ అయితే డైరెక్ట్గా తిరుపతి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే అర్జెంట్గా తిరుపతి వెళ్ళిపోవాలి. తిరుపతి వెళ్ళిపోయి రేపు రేణిగుంట నుంచి నాకు ఇంకో ట్రైన్ ఉంది. అది క్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రోజు రాత్రికల్లా తిరుపతిలో ఉండాలి. ఇంకా తిరుపతికి అరౌండ్ ఒక 97 km అలా ఉంది. జస్ట్ ఇప్పుడే డిన్నర్ కోసం అని చెప్పి బస్సు ఆపాడు. హోటల్ కండా విలాస్ అంటే ఇక్కడే డిన్నర్ అయింది. ఇప్పుడైతే మళ్ళీ బస్సు ఎక్కిపోవాలి. ఇప్పుడు తిరుపతి కాంప్లెక్స్కి అయితే రీచ్ అయ్యాను. అండ్ ఈ వీడియో రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ టు ద డే 4. అండ్ నైట్ అయితే మేము కాంప్లెక్స్లో ఉన్న ఒక హోటల్లో స్టే చేసాం, డార్మెటరీ టైప్. అండ్ ఇప్పుడైతే రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం. బికాజ్ ఎందుకంటే మనం తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలి కదా, ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. సో అక్కడికి వెళ్తున్నాం. మీకు ఇక్కడ విష్ణు నివాస్ అని చెప్పి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇదంతా విష్ణు నివాస్. ఇక్కడైతే మీకు బస్సెస్ ఆపుతారు. అండ్ ఈ పాప అయితే చూడండి, నేను వీడియో తీస్తున్నంతసేపు నా వైపు అలా చూస్తూనే ఉండిపోయింది ఆ పాప. మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది అని చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఫ్లైఓవర్ మీద ఉన్నాం. అండ్ బస్సులో మనకి ఎటువంటి టికెట్ అనేది ఇవ్వలేదు. ముందున ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ టైప్లో చిన్నది ఉంటుందంట, ఇదే అది. ఇక్కడే మనకి టికెట్స్ అనేది ఇస్తారు బస్సుది. పర్ హెడ్ 200 అయితే ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్కి. చూస్తున్నారుగా, తిరుమల ఎంటర్ అయ్యే ముందు ఇలా ఒక టోల్ గేట్ ఉంటుంది మనకి. ఇక్కడ ఏంటంటే పాసెంజర్స్ మొత్తం దిగిపోయి వాళ్ళ బ్యాగ్స్ ఏంటంటే అక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది, అందులో చెక్ చేయించుకొని మళ్ళీ బస్సు ఎక్కాలి. నాదైతే అయిపోయింది. అయిపోయిన తర్వాత బస్సు అనేది మళ్ళీ ముందుకు వస్తే అక్కడి నుంచి ఎక్కిపోయి వచ్చాలి. మోస్ట్లీ అందరికీ తెలిసి ఉంటుంది ఇది. ఫైనలీ ఆఫ్టర్ ఒక 30 minutes తర్వాత మనం కొండ మీదకి అయితే వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా అయితే టెంపుల్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డే 4 అండ్ వెల్కమ్ టు తిరుపతి.
చూస్తున్నారుగా, ఇప్పుడైతే మనం గుడి బయట ఉన్నాం. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ వరకే, ఎందుకంటే నాకు దర్శనం టికెట్ లేదు. నేను తిరుపతి అనుకొని రాలేదు ఇక్కడికి, ఓన్లీ అరుణాచలం అనుకునే వచ్చాను. బట్ స్టిల్ నాకు ఇంకా టైం ఉందని చెప్పి నేను బైక్ వచ్చి గుడి అయితే చూస్తున్నాను. ఇప్పుడైతే మనం కొబ్బరికాయ అండ్ హారతి వెలిగించి వన్స్ ఇదంతా అయిపోయాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడైతే మనం వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫుడ్ తినేసి మనం మళ్ళీ కిందకి వెళ్ళిపోయి ట్రైన్కి వెళ్ళాలి. ఇప్పుడైతే ఫస్ట్ అన్నప్రసాదం దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ అది తిందాం. ఫస్ట్ వరకు 11:30 అవుతుంది. ఫుడ్ అది అయిపోయింది. మనం ఇప్పుడు కిందకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనకి ట్రైన్ కూడా కొంచెం టైం అది అవుతుంది కదా. ఇంకా అక్కడికి అంటే ఇక్కడ కాదు, ట్రైన్ బోర్డింగ్ వచ్చేసి రేణిగుంట ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి రేణిగుంట వెళ్ళాలి. తిరుపతి అంతా అయిపోయింది కానీ ఒక దర్శనం ఒకటి ఇవ్వలేదని చెప్పేసి కొంచెం ఇది ఉంది. ఏం కాదు, మళ్ళీ వద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు చెప్పులు అవి తీసుకుని మనం బస్ స్టాప్కి వెళ్ళిపోదాం. బ్రో చెప్పులు ఎవడో కొట్టేశాడు బ్రో నాది. ఇప్పుడు నేను ఉత్తకాలతోనే నడాలి. మళ్ళీ చెప్పులు పోతే మంచిదే, దరిద్రం పోయినట్టే. నా దరిద్రం అంతా ఆవిడ తీసుకెళ్ళాడు. ఆడి సాయంత్రానికి దోల తీరిపోయింది. స్టాప్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇప్పుడు కింద చెప్పులు ఉంటే చెప్పులు తీసుకుందాం, లేదంటే వెళ్ళిపోదాం. నో ప్రాబ్లం. ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చాను, బస్సు రెడీగా ఉంది. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాను. టైం వచ్చేసి 12:15 అలా అవుతుంది. ఇదే మన బస్సు. అప్ అండ్ డౌన్ ఒకటే టికెట్ 200 పడింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. టైం అయితే బయట కొండ మానేశాను, అక్కడ సరిపోతున్నాయని చెప్పి జూడియోకి వచ్చాను. అర్జెంట్ స్లైడ్స్ తీసేసుకున్నాను. సెట్ ఇప్పుడు వెళ్ళిపోవడమే. అనుకోలేదు, కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో చేస్తాను. నాకు తెచ్చిన ర్యాపిడో అబ్బాయిని ఒక 2 minutes వెయిట్ చేయకుండా మీకు రిటర్న్ కూడా ఛార్జ్ ఇస్తానన్నాను. అతను ఆగాడు. బిల్లింగ్ చేయించుకుని వెళ్ళిపోవచ్చు. జూడియో నుంచి వచ్చేటప్పటికి టైం అయిపోయింది. అర్జెంట్గా నేనైతే ఆటో పట్టేసుకొని రేణిగుంట రైల్వే స్టేషన్కి వెళ్తాను. ఇక్కడ నుంచి అరౌండ్ 10 km ముందు రేణిగుంటకి. వన్స్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాక ఇది పరిస్థితి. అసలు స్టేషనే ఖాళీ లేదు. ఎక్కడ చూసినా ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ట్రైన్ ఆన్ టైం కన్నా ముందు ఒక 10 minutes ముందు పెట్టేసాడు ప్లాట్ఫామ్ మీద, కానీ బోర్డింగ్లో నెంబర్ అవ్వలేదు. సో అదే పరిగా ట్రైన్ అయితే చెప్పాల్సిన పనులు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఇది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది చూడడానికి నీట్గానే ఉంది, కానీ మరి ఇది వచ్చిన ఊర్లో ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కిన వాళ్ళందరూ కొంచెం దర్శనం చేసేస్తున్నారు. మనకైతే విండో సీట్ పడింది. గుడ్ లక్ ఏంటంటే పక్కన తెలుగులో పడ్డారు. ఇప్పుడైతే ట్రైన్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోవచ్చు. ఒంగోలు స్టేషన్కి అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను నేను. ఫుడ్ కోసం చెప్పి డోర్ దగ్గర వెయిట్ చేయమంటే అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒంగోలు రీచ్ అయ్యాక మన ఫుడ్ అనేది వచ్చేసింది. ప్రజెంట్ వచ్చేసి విజయవాడలో ఉన్నాను. టైం వచ్చేసి అరౌండ్ 11 o'clock అవుతుంది. అలాగా ట్రైన్ ఇక్కడ ఒక 1 hour అలా అవుతుందంట. సో బయట ఏం తీసుకుందామని చెప్పి వచ్చా. టిఫిన్ ఏమైనా తీసుకొని వెళ్తాను ఇంకా. సో వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ద డే 5 అండ్ ఈరోజు అయితే నేను హోమ్ టౌన్కి రీచ్ అయిపోయాను. అండ్ నేను దువ్వాడ రైల్వే స్టేషన్కి దిగుతున్నాను. అండ్ మా ఫ్రెండ్ ఒకసారి పిక్ చేసుకోవడానికి. సో ఏంటంటే ఈ వీడియోకి అయితే నేను ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. సో అందుకని చెప్పడానికి వచ్చాను.
సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.